టుడేస్ టాపిక్. ఈ వాక్యం నేను నిన్నే చేసింది, నిన్న పొద్దున్నే అయిపోయింది. ద విజ్డమ్ ఆఫ్ అవాయిడింగ్ ఫూలిష్నెస్. బుద్ధి లేని తనాన్ని మీ యొక్క వివేకముతో వీడాలి. బుద్ధి లేని తనమే జీవితంలో ఒక ప్రధాన భాగముగా ఉన్నట్లయితే వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్. దేనికి పనికి రాకుండా పోతాం, దేనికి పనికిరాం. ఏదైనా ఒక దాంట్లో పనికి వస్తామా అంటే ఒక్క దాంట్లో కూడా పనికిరాం. అది వాక్యాలన్నీ కూడా ఈ 4 పాయింట్లు నేను చెప్పేది బైబిల్లో ఉన్నవే. బైబిల్లో అంటున్నాడు ఒక మాట, నీ సహోదరుని నువ్వు ఫూల్, మూర్ఖుడా, ఫూల్, వెధవా అని తిట్టద్దు అంటున్నాడు. ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ ఫూల్ అనకూడదంట, మూర్ఖుడా, వెధవా అని అనకూడదంట. మనం ఏమంటాం, వెధవరారు వెధవ అంటున్నాం. కానీ మనం అనద్దని చెప్పేసి బైబిల్ మామూలుగా తిడతలేదుగా వాళ్ళని. మీరు ఇంకొకరిని ఫూల్ అనకూడదు, కానీ బైబిల్ మిమ్మల్ని 100 సార్లు, మనల్ని దాదాపు ఒక 1000 సార్లు ఫూల్ అంటాం. ఎందుకు మనం అంత అవివేకిగా ఉంటున్నాము? ఎందుకు అంత మూర్ఖత్వంతో ఉంటున్నాము? ఎందుకు మనం అంత దేవుని విషయంలో ఫూల్స్గా ఉంటున్నాము? వాక్యం విషయంలో ఫూల్గా ఎందుకు ఉంటున్నాము? కోపం వస్తుందా? సీనియర్ మిమ్మల్ని తిడితే ఫూల్ అంటే కోపం వస్తుందా? యూ ఫూల్ అంటే కోపం వస్తుందా? ఎవరికి రాదు కోపం? యూ ఫూల్ అంటే కోపం రాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరికి రాదంటున్నా నేను. అంటే కోపం, ఉంటే కోపం కాదు. అర్థమైందండి? మొగుడు కొట్టడానికి కాదంట ఏడ్చేది, మొగుడు కొట్టినది కాదంట ఏడిసేది భార్య. తోటికోడలు చూసిందని ఏడుతుందంట భార్య. ఫూల్ అన్నందుకు మనం బాధపడతాం, కానీ అదే ఫూల్గా మనం ఉన్నప్పుడు అది గ్రహించుకోరా ఫూల్ అంటే కోపం వస్తుంది. ఆ ఫూలిష్నెస్తో బతుకుతా ఉంటే మాత్రము సమ్మగుంటుంది. చెప్పకూడదు, కరెక్ట్ చేయకూడదు. నేను తెలుసుకున్న విషయాల్లో జీవితంలో అతిపెద్ద సత్యం ఏంటి తెలుసా? కరెక్షన్. ఒకరిని కరెక్ట్ చేస్తే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. కరెక్ట్ చేయకూడదు, తప్పును తప్పు అని అస్సలు చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు సజావుగా మీ జీవితం వెళ్ళిపోవాలి, సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. అందరూ నాకు స్వర్ణ అట్లా అనిపించుకోవాలనుకుంటే మాత్రము ఎవరిని కరెక్ట్ చేయొద్దు. తప్పు చేసిన వాళ్ళని చేయనివ్వండి, అన్యాయం చేసే వాళ్ళని చేయనివ్వండి, అపవిత్ర చేసే వాళ్ళని చేయనివ్వండి, ఏదంటే అటు చేసేవనివ్వండి. నాకెందుకు, నాకు అనవసరం, టచ్ మీ నాట్ అని వెళ్ళిపోండి. మీరు ముందుకి జీవితంలో ముందుకెళ్ళి నరకంలోకి పోతారు కానీ పరలోకానికి వెళ్ళరు. కానీ కరెక్ట్ చేస్తే కోపం వచ్చేస్తుంది. నువ్వు తప్పు అంటే నీకు కోపం వస్తుంది. ఎందుకు నక్షత్ర? తప్పు అంటే ఎందుకు కోపం వస్తుంది చెప్పాలా? ఎందుకు కోపము వస్తుంది? తప్పు చేసామని కాదు, తప్పు చూపించావన్నందుకు. నన్ను తన్ను అంటావా అని ఒక ఫూలిష్నెస్ లోపల ఉంటుంది, మన లోపల. అది ఎంత ఘోరమైందంటే మనల్ని మనమే సరి చేసుకోలేము, ఎదుటోడు సరి చేస్తారంటే సరి చేయనివ్వము, ఎప్పటికీ సరికాము. ఇవాళ మీకు రిఫరెన్స్ ఇస్తారు అన్నిటికీ. వాక్యం అయ్యాక కూడా మీ పేపర్ తీసుకోవచ్చు, ఈ వాక్యం ఉందా లేదో చెక్ చేసుకోవచ్చు. మై ఫస్ట్ పాయింట్, ద నేచర్ ఆఫ్ ఫూల్స్. ఒక బుద్ధి లేనివాడు, ఒక మూర్ఖుడు, ఒక ఫూల్, వాడి నేచర్ ఎలా ఉంటుంది? ద నేచర్, పిల్లలు రాసుకుంటున్నారా? ద నేచర్ ఆఫ్ ఫూల్స్. బుద్ధి లేని వాడి తత్వము ఎలా ఉంటుంది? బుద్ధి లేని వాడి తత్వము ఎలా ఉంటుంది? సామెతలు 14:16. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవిగి నిర్భయముగా తిరుగును.
విర్రవీగుతాడంటే బుద్ధి లేనివాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా విర్రవీగుతున్నాడంటే అది బుద్ధి తప్ప బుద్ధి గలవాడు ఎవడో విర్రవేయడు. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే అణిగి మణిగి ఉంటుంది. ఇస్తరాకు ఎట్లా ఉంటుంది అంటే అన్ని వడ్డించిన ఇస్తరాకు ఎలా ఉంటుంది, ఏం వడ్డించిన ఇస్తరాకు ఎలా ఉంటుంది, అన్ని ఒక 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 పాత్రలో సౌండ్ రావాలంటే దాంట్లో ఏదైనా ఉంటే సౌండ్ ఎక్కువ రాదు. ఖాళీ పాత్రలు, ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంటే ఎక్కువ శబ్దం వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా స్కేటింగ్ ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎప్పుడు అతనికి మంచి మాటలు చెప్తాను, కానీ దేవుని చెప్పిన మంచి మాటలే చెప్తాను. నేను దేవుడు మనకు చెప్పిన మంచి మాటలు చెప్తాను, కానీ నేను నరకం వేసేస్తాడు, నువ్వు మతం మార్చుకోవాలి, నువ్వు బాప్తిజం తీసుకోవాలి, అవన్నీ విడిచిపెట్టాలి అని చెప్పను అతనికి. ఎందుకంటే అలా చెప్పటం ద్వారా మూర్ఖత్వంతో ఒక మనుషుడిని ఎన్నటికీ కూడా దేవుని దగ్గర రానికుండా చేస్తాం మనం. దేవుడు రేపో మాపో ఎల్లుండో అవతల ఎల్లుండో పట్టుకుంటాడు అతన్ని. పట్టుకున్నప్పుడు మనం మంచే కనపడాలి, మనం చెప్పి మంచే కనపడాలి, ఆ మంచిలో దేవుడు కనపడాలి, మానవత్వం కనపడాలి. మతం 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 అంటే ఏమవుతాడు, మతానికి వ్యతిరేక అయిపోతాడు. ఇంకెప్పటికీ మనసు దేవునిలోకి రాలేడు. దేవునిలోకి రాలేకుండా చేయడానికి కారణం నేనే అవుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను చేసే తప్పులు కానీ అతను చేసే పనులు కానీ నేను ఖండించను. ఎందుకంటే చెప్పటం వరకే మన వంతు. ఇది అని చెప్పటం వరకే మన వంతు. బెత్తబట్టుకోనో కర్రబట్టుకుని వెళ్ళిపోవడం మన వంతు కాదు. ఇది తప్పు చెప్పు, ఇది రైట్ ఇది చెప్పు, అంతేగాని మనం గట్టిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయగలమా? చేస్తామండి? ఊరుకుంటారండి జనాలు? వాళ్ళకి బలం ఉంటుందా, మనకు బలం ఉంటుందా? వాళ్ళకే బలం ఎక్కువ ఉంటుంది మనకంటే. 10 మంది కొడతారు, మన వెనక 10 మంది కాదు, 2 కూడా రారు సువార్త చెప్పడానికి. సువార్త వద్దంటే 1000 మంది ఉంటారు అక్కడ వెనక. అర్థం చేసుకోండి. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే భయపడి కీడు నుండి తొలుగుతాడంట. ముందు రాబోయే కీడు 2 తొలగిపోతాం. అదే గనక బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంట, ఎగురుకుంటూ పోతాడు. ఎక్కడ ఎగురుకుంటూ పోతాడు? కీడులోనికే పోతాడు. బైబిల్ ఇంకొక మాట ఉంది, మరి ఎన్నిసార్లు చెప్పినా విన్నవాడు మరి హఠాత్తుగా నాశనమా. మళ్ళీ ఇంకొక మాట ఉంది, జ్ఞానవంతుడు వైజ్ హిట్స్ ద ఇన్స్ట్రక్షన్ బట్ ద ఫూల్స్ డిస్పైజ్ ఇట్. ఒక వార్నింగ్ ఇచ్చాను అనుకోండి, ఇది తప్పమ్మా మార్చుకోలు అన్నాం అనుకోండి, అదే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అవునా సరే చెక్ చేసుకుంటాను అంటాడు. అదే ఫూల్ ఏమంటాడంట, చెప్పవచ్చు దీవే. అవునా కాదా అండి? నవ్వుతున్నారంటే నిజమే, ఎవరో మిమ్మల్ని అన్నారు, సో అందుకే మీరు నవ్వుతున్నారు. సో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం ఒక బోర్డు పెట్టేసుకోవాలి, డు నాట్ కరెక్ట్ మీ అని బోర్డు పెట్టేసుకోవాలి. డు నాట్ కరెక్ట్ మీ అని బోర్డు పెట్టుకోవాలి. దాంట్లో నేను ఫెయిల్ అవుతాను ప్రతి టెస్ట్లోనూ. నన్ను ఫెయిల్యూర్గా చూడాలనుకుంటే ఆ విషయంలో చూడండి. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్పేస్తాను. డైరెక్ట్గా వెళ్ళిపోద్ది మాట. ఏమొస్తుంది వెనక్కి? వ్యతిరేకతే వస్తుంది. పాయింట్ నెంబర్ 2, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫూలిష్నెస్. ఈ వెర్రితనముతో ఈ బుద్ధిహీనుడు, వెర్రివాడు, జ్ఞానహీనుడు ఆ జ్ఞానహీనత వలన, బుద్ధిహీనత వలన, ఈ వెర్రితనం వలన మనకి ఏం కలుగుతుంది? దానివల్ల మనకి ఏం వస్తుంది? సెకండ్ పాయింట్, సామెతలు 13:20. సామెతలు 13:20. జ్ఞానులు సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు ఒకడు, మూర్ఖుల సహవాసం చేయువాడు జ్ఞానులతో కనుక మనం ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను. జ్ఞానహీనం కూడా కాదంట, మూర్ఖులు. ఈ మూర్ఖులు అంటే ఎవరు? ఇంగ్లీష్లో మూర్ఖులు ఏమంటున్నారు తెలుసా? ఫూల్స్ అంటున్నారు.
ఏమవుద్దండి? ఎవరు బాగు చేయగలరు? మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? నీకంటే జ్ఞానవంతులతో ఉందా, లేకపోతే ఫూల్స్తో ఉందా? చెక్ చేసుకోవాలా. లేకపోతే ఏమవుద్ది డేవిడ్? చెప్పాలి. ఏమవుద్ది? చూసి చెప్పు. ఆన్సర్ అక్కడే ఉందిగా. నేను చెప్పాను చెడిపోతావు నువ్వు వాక్యం చెప్పి నువ్వు చెడిపోతావా? సహవాసం చెడిపోతావు ముందు. వాక్యం చెప్పిందని నేను చెప్పానన్నా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు జ్ఞానవంతులతోనే సహవాసం చేయండి. నేను పిల్లలకి అదే చెప్తున్నా, మీరు ఎవరితోనూ సహవాసం చేయకండి. మీరు అందరూ నేర్చుకునే వాళ్ళు. నెరియా కానీ భవి కానీ ఎప్పుడు వాళ్ళిద్దరు చెప్తాను, లిలి అని కూడా చెప్తాను, మీరు నేర్చుకునేటోళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళ సహవాసంతో ఉండి ముందుకు వెళ్ళకండి. మీరు అందరు ఇప్పుడు నేర్చుకునేటోళ్ళే. ఒకళ్ళ మీద ఆధారపడి వెళ్ళమాకండి. వెళ్తే ఏమవుతుందమ్మా? మార్కులు కట్ చేసేస్తున్నాం. ఎందుకు? మనం తెలివి నేర్చుకునే స్థితిలో ఉన్నాం. చిన్నపిల్లలు తెలివిని నేర్చుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళు తెలివిని నేర్పించాలి, జ్ఞానం నేర్పించాలి. అంతేగాని వాళ్ళే వారికంటే కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తూ ఉండి దాన్ని ఆధారపడతా ఉంటే వారికి వాళ్ళే రోల్ మోడల్ అయిపోతారు. అందుకని వాళ్ళకంటే ఇంకా ఎక్కువ వారిని చూసి నేర్చుకోవాలంటే అంత పరిస్థితుల్లో ఎవరున్నారు ఇక్కడ? ఎవరూ లేరు. వాక్యం తప్ప ఎవరూ లేరు. వాక్యాన్ని ధ్యానించాలి. పాయింట్ నెంబర్ 3, ఎ కాల్ టు విజ్డమ్. వివేకానికి ఒక పిలుపు ఉందంటండి. చూద్దాం ఒకసారి. సామెతలు 1:7. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానం ఉపదేశమును. చూసారండి? ఈ యొక్క వాక్యంలో మనం మూర్ఖులుగా ఉన్నామో లేకపోతే భయభక్తులు కలిగి ఉన్నామో అని తేట తలపరిచేస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయం ఉండాలి, పెద్దలందు గౌరవం ఉండాలి, పెద్దలందు భయము కలిగి ఉండాలి. ఉండాలా వద్దా అండి? పెద్దలంటే ఎవరు? ఆ పెద్దలా లేకపోతే మనకంటే వయసులో ఉన్న పెద్దలా? ఎవరన్నా అవ్వనివ్వండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. నా చెప్పాను చూసారా? పక్క నుండి కరెక్ట్ చేయాలి, ఇది తప్పు అంటే కోపం వస్తుంది. ఎందుకు ఆన్సర్ ఏముంది దాంట్లో? ఎందుకు? వాడు ఎంత తిరస్కరిస్తాడు? వాడు మూర్ఖుడు కాబట్టి. నేను రాశానా బైబిల్? మీరు రాశారా? పోనీ మీ తాలూకాలు ఎవరన్నా రాశారు? మా తాలూకాలు కూడా ఎవరు రాయలే. అసలు అది రాయకపోయినా అది నిజమేగా. బైబిల్లో లిఖించబడకపోయిన నిజమే కదండి. అది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటుంది చాలా మేలు. ఆ భయభక్తి చిన్నపిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు చెప్పాలండి? ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. వాళ్ళని ఎక్కువ చూస్తారు చిన్నపిల్లలు. పొద్దున్న లేస్తే పడుకునే దగ్గర, పడుకొని లేస్తే మళ్ళీ పొద్దున్న దాకా ఎవరిని ఎక్కువ చూస్తారు? తల్లిని, తండ్రిని. ఫస్ట్ ఎవరిని చూస్తారు? తల్లిని. తర్వాత ఎవరిని చూస్తారన్నా చెప్పాలా? తండ్రిని చూస్తారు. ఎవరిని చూస్తారు? తల్లి తండ్రులను. అది పదం, తల్లిదండ్రులు అంటే పదం, కానీ ఎక్కువగా బిడ్డలు తల్లిని చూసుకుంటారు, తండ్రిని తర్వాత చూస్తారు. అక్కడి నుంచే భయభక్తులు మొదలవ్వాలి. నా తండ్రి లేచి ప్రార్థన చేసుకుంటున్నాడా? నా తల్లి లేచి ప్రార్థన చేసుకుంటుందా? వారు ఏ మాదిరి భయభక్తులతో ఉన్నారు? వారు ఏ మాదిరి దేవునికి వణుకుతూ ఆరాధిస్తున్నారు? ఎన్ని విషయాల్లో నేను వారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చని అని కూర్చోరు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ అది ఆ ఇమేజ్ ఉంటుంది సార్. మీరు చేసే పనులన్నీ పెద్దలు, మీరు కాదు, మనం చేసే పనులన్నీ వాళ్ళకి ఇంప్రింట్ అయిపోతాయి లోపల బ్రెయిన్లో. వాళ్ళే అనుకున్నాం, మా డాడీలు చేస్తున్నాడా అయితే నేను చెయ్యాలా, అలా అనుకోరు వాళ్ళేమి. మనం ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాం, దేవునికి భయభక్తులు ఇవ్వము, మన జీవితాలు ఇష్టానుసారంగా ఉంటాయి, ఏది పడితే చేసుకుంటూ పోతూ ఉంటాం. వీళ్ళు కూడా డాడీ ఎందుకు ఇలా చేస్తున్నా అడగరు. పక్కన చిన్నపిల్లలు కదా, పెద్ద అయితే ప్రశ్నిస్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? భయపడో వణుకుతోనో డాడీ కొడతాడు, ఈ టైంలో మమ్మీ అంటే మమ్మీ కొట్టిద్దని చెప్పేసి పక్కన మూల కూర్చొని చూస్తూ ఉంటారు.
చూసి సరే లేండి పడుకోండి అనగానే వీళ్ళు పడుకుంటారు. కానీ ఆ విజువల్ చూశారు, అలా ఉండిపోద్ది, పోదు, తరతరాలు ఉండిపోద్ది, అట్లా వాళ్ళ జీవితం అంతా ఉండిపోద్ది. వాళ్ళకి ఉండిపోయి వాళ్ళకి తెలియకుండానే అట్లాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. సినిమాలు చూస్తారు, సినిమాలు చూడంగానే దాంట్లో హీరోయిన్ వేసిన బట్టలు కానీ, హీరో నడిచిన విధానమే కానీ, హీరో దువ్విన విధానమే కానీ వాళ్ళు అద్దంలో నుంచుండగానే టంటా ఉంటారు. లేకపోతే వాళ్ళు వేసిన బట్టలు నడక కూడా మారిపోద్ది ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత. ఒక ఫ్యాక్షనిస్ట్ మూవీ చూసారు అనుకోండి, లైక్ ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశవరెడ్డి ఇట్లా సినిమాలు చూసారనుకోండి, నడుచుకుంటూ వస్తాం. లేకపోతే ఇంకొకటి ఇంగ్లీష్ మూవీస్లో చూసారనుకోండి, అలా ఉండాలని స్వాగ్లో చూపిస్తూ ఉంటారు. తెలీదు వాళ్ళకి కావాలని చేయటం లేదు, వాళ్ళ బాడీ మేనరిజం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే రోడ్డు మీద ఎన్ని గొడవలు జరిగాయా, రోడ్ల మీద కొట్టుకోవటం, గ్యాంగులు తిట్టుకోవటం, కర్రలు వేసుకుని వెళ్ళిపోవటం. స్కూల్స్లో, కాలేజీల్లో మీరు చదివారుగా, కాలేజీలో ఇట్లాగే కర్రలు రాడ్ వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళ. ఇప్పుడు 8th క్లాస్ 9th వెళ్ళిపోతానంటే రాడ్లు వేసుకొని, కర్రలు వేసుకొని స్కూల్కి. మీ స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా ఉన్నాయా? మన చిన్న ఉన్నప్పుడు ఉన్నాయా అన్న? ఇప్పుడు 8th క్లాస్ వాడు, 8th 9th క్లాస్ వాళ్ళు ఏమండి, మధ్యలో ప్యాస్ బెల్ ఒకటి ఉంటుంది, ఇంటర్వెల్, దమ్ము కొట్టి వస్తున్నాను. తిట్టాలా, కొట్టకూడదు, కర్ర పట్టుకుంటే కేసు, టీచర్ల మీద వ్యతిరేకం, పేరెంట్ వచ్చేస్తారు కొట్టేయడానికి టీచర్లని. ఎస్, ఒకప్పుడు మేము తెలిసి సిగరెట్ ఎప్పుడు అలవాటు అయ్యేదంటే ఇంటర్లో దొంగతనంగా తాగేవాళ్ళు, డిగ్రీలో ఇంకా కొంచెం పేరెంట్స్ తెలియకుండా, హాస్టల్స్ అయితే వెచ్చలివిడి మందు సిగరెట్ హాస్టల్స్లో. మా క్లాస్మేట్లు ఇంజనీరింగ్లో లేదా డిగ్రీలో జరిగేది. ఇంటర్మీడియట్లో అస్సలు పట్టుకుంటే ఏదో అయిపోయినాడు, క్లాస్లో ఒకడు ఉండేవాడు కాదు. ఇప్పుడు 8th క్లాస్ నుంచే బీర్లు అంటే సిగరెట్ అంట. మాకు టీచర్ చెప్పారండి ఇది, మాకు ఒక టీచరు, మా పేషెంట్ అనమాట, ఆమె చెప్తుంది. మాకు ఎలక్ట్రీషియన్ ఒక ఆయన, వాళ్ళ కొడుకుని ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తే ఇవన్నీ అలవాటు అవుతాయని ఇంటర్మీడియట్ సింగిల్ సీటింగ్లో కూర్చోబెట్టి జాయిన్ చేసి ఎగ్జామ్ రాపిస్తున్నాడు. ఎగ్జామ్ డబ్బులు కట్టలేక కాదు, పేదోడు డబ్బులు కట్టలేక కాదు, ఒక్కనొక్క కొడుకు బాగా ఖర్చు పెడతారు కొడుకు కోసం, బాగా ఇష్టం, ర్యాగింగ్లు చేస్తారని, సిగరెట్లు మందులు అలవాటు చేస్తారని, గాంజా ఇవన్నీ అలవాటు చేస్తారని దూరంగా పెట్టి చదివిస్తున్నాడు పిల్లల్ని. అట్లాంటి రోజులు అమ్మాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చాలా ముందు ఎవరికి కావాలి? చిన్నపిల్లలకు కాదు, మనకు కావాలి. నన్ను చూసిన బిడ్డలు నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసిన బిడ్డలు ఖచ్చితంగా నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసిన బిడ్డలు ఖచ్చితంగా నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసిన బిడ్డలు నేర్చుకుంటారు. అందరం చూసిన మిమ్మల్ని మీరు పెడతారు. దీంట్లో మీరేమి నీకు కూడా ఏం లేదయ్యా. తెలియకుండానే లోపల ఇంప్రింట్ అయిపోద్ది, తెలియకుండానే అది మన ఆచరణలోకి వచ్చేసి తెలియకుండా వచ్చేస్తుంది. మనం అనుకుంటాం, పక్కన చెప్తాడు, ఏంట్రా నడక స్టైల్ మార్చేయండి, మహేష్ బాబు నడుతున్నావు నువ్వు, పవన్ కళ్యాణ్ నడుస్తున్నావు నువ్వు అని. లేదు నాలా నడుస్తున్నావు. అప్పటిదాకా మనకు అర్థం కాదు అలా నడుస్తున్నాం అని. మనం అప్పటిదాకా అర్థం కాదు మన మాట తీరు అలా మారిపోయిందని, సినిమా డైలాగులు అలా వస్తాయని అప్పటిదాకా మనకు అర్థం కాదు, అలా స్టైల్స్ చేస్తున్నామని మనకే అర్థం కాదు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. అక్కడి నుంచి కాపాడతాడన్న మనల్ని. తెలివికి మూలము మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించును. ఇదే చెప్తున్నా. ఎవరికన్నా ఇన్స్ట్రక్ట్ చేయాలంటే, ఎవరికన్నా ఇది తప్పమ్మా, ఇది రైట్ అమ్మా, ఇది మీరు చేయండి అమ్మా అంటే ఏమొస్తుంది? నాకైతే అది మరీ ముఖ్యంగా మా అత్తగారింటి వైపే కానీ, లేదా మా మేనత్తలే కానీ, మా బాబాయ్ పిల్లలే కానీ, వాళ్ళు ఎక్కువ నాతో టచ్లో ఉండరు. ఎస్, స్టేజ్ ముందు చెప్తా, ఎక్కువ నాతో టచ్లో ఉండరు వాళ్ళు. ఎందుకు? ముళ్ళు వచ్చి గుచ్చుకుంటుందిగా, డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ముళ్ళు వాళ్ళకి. మళ్ళీ రీనితో బాగానే మాట్లాడతారు, నాతో కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు. మళ్ళీ వాళ్ళు కలుసుకొని బాగానే ఆడతారు. మళ్ళీ అంతా దేవుడి విషయాలు మాట్లాడతాను, ఖండిస్తాను. ఏంది డ్రెస్ ఎట్రా పెట్ట నేనే పెడతాను. వాళ్ళు కూడా ఏమన్నారు, సరే బావా, ఓకే బావా పెట్టుకుంటారు, వెళ్ళిపోయి తీసేస్తారు. మళ్ళీ ఆ తర్వాత సంగతి. వీళ్ళ ఇంట్లో చుట్టాలకు కూడా అంతే.
వాళ్ళు అంత గ్రూప్గా ఉంటారు. నేను వస్తే గ్రూప్ విడిపోద్ది, నేను వెళ్ళిపోతే మళ్ళీ గ్రూప్ కలిసిపోద్ది. ఎందుకు? ప్రతి దాన్ని పట్టుకుంటానండి. ప్రేమ దేవుని బిడ్డలారా, అది మంచి హ్యాబిట్ ఏం కాదు, వెరీ బ్యాడ్ హ్యాబిట్. మీకు గట్స్ ఉంటేనే చేయండి, అట్లాగా ఓవర్ని ట్రై చేయమాకండి. అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. అది పక్కన వాళ్ళు కరెక్ట్ చేయటం, పక్కన వాళ్ళు బాగుంటాం, అలా ఉండకూడదు, నువ్వు ఇలా తినాలి, రోజు మా ఇంట్లో అదే గోల. అలా తాగాలి, ఇలా తినాలి, సౌండ్ చేయకూడదు, ఇలా నడవాలి, తెలిసిన ఇలా లేగాలి, స్పూన్తో ఇలా తినాలి, మా అక్కకి చెప్తా ఉంటా స్పూన్తో ఇలా తినాలి, టీ తాగడం ఇలా తాగాలి, కాఫీ ఇలా తాగాలి, అన్నం ఇలా తినాలి. చెప్పనా? దండేస్తారా నాకేమన్నా? ఓ థ్యాంక్ యూ సన్, థ్యాంక్ యూ, నా కొడుకు నాకు మంచి చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇంతే తిట్టి నేను వెళ్ళిపోయాక గంట తిట్టుకుంటారు నా గురించి. మా అక్క అంతే, ఓకే తమ్ముడు ఎట్లా చేయలేనా, ఓకే, ఎప్పుడు చెప్తానే ఉంటాడు. అందరూ అంతే, ఇంట్లో కూడా. పాస్టమ్మ గారు అంతే అండి. మంచి చెప్తే ఎవరికి ఎక్కదండి. ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా తినకూడదు, ఇలా తినాలి, ఇలా నడవకూడదు, ఇలా నడవాలి, ఇలా కరెంట్ వేస్ట్ చేయకూడదు, ఆపేసేయాలి, ఎక్కడి వస్తువు తీసి అక్కడ పెట్టాలి. ఇప్పుడు కత్తిరి కావాలి పాస్టమ్మ గారికి, కత్తిరి అక్కడ పెట్టింది. క్లినిక్లో నాకు పేషెంట్ల ముందు కత్తిరి కనపడదు, అక్కడ నాకు కట్ చేయడానికి కత్తిరి కనపడదు. కత్తిరి ఏదంటే లేదు. పోనీ ఎట్లా తెచ్చుకొని పెట్టుకుంటేనే అంట, తీసావు కదా అక్కడ పెట్టాలి కదా అంటే, పెడదాంలే తర్వాత చేద్దాంలే అనుకున్నా. స్టేప్లర్ తీస్తుంది అక్కడ పెట్టడం. పిల్లలు అంతే, వచ్చి దానికి చెప్తా, స్టెప్ తీసావా, ఏ వస్తువు తీస్తే అక్కడ పెట్టేసి, ఏది ఎక్కడ తీసావో అక్కడ పెట్టేస్తే ఎప్పుడు అది అక్కడే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే నేను తీసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి ఎక్కడేసి అక్కడ పెడితే అక్కడ పెడితే కావాలన్నప్పుడు ఎక్కడ ఎత్తుక్కోవాలండి. సబ్బు ఇలా ఉండాలి, వాటర్ ఎలా వేస్ట్ చేయకూడదు, బట్టలు అలా చేయకూడదు, ఇది ఎలా పెట్టాలి, ప్రతిసారి చెప్తానే ఉంటా. నాకు అందరు దండం పెడతారనుకుంటున్నారా? పాస్టర్ గారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరు రమని అనుకుంటున్నారా? మామూలు అక్షంతలు లేరు ఇల్లు నా మీద, మామూలుగా తిట్టుకోరు, మాట్లాడటం మానేస్తారు, కరెక్ట్ చేసుకోవటం మాత్రం మానే. అది నా ఇల్లు అయినా అంతే, నా సొంత పుట్టినిల్లు అయినా అంతే, మా అత్తగారి ఇల్లు అయినా అంతే, నా సంఘమైనా అంతే, నా సహవాసమైనా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే నా పరిస్థితి. పాయింట్ నెంబర్ 4, ఏ కాల్ టు రిపెంటెన్స్. పశ్చాత్తాపడటానికి కూడా ఒక సమయం ఉందంట, ఒక పిలుపు ఉన్నది. అదేంటి చూద్దాం ఒకసారి. సామెతలు 1:22. సామెతలు 1:22. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకొందురు. ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, ఇంకా ఎంతకాలము ఓ జ్ఞానం లేని వారా, ఫూల్స్, హౌ లాంగ్ విల్ యూ కంటిన్యూ యువర్ ఫూలిష్నెస్. ఇంకా ఎంతకాలము? నీ జ్ఞానం వచ్చేది ఎంతకాలము చెప్పాలి. జ్ఞానం వచ్చేది ఎంతకాలము, ఎంతకాలం బోధించాలి, ఎంతకాలం కావాలి అని వాక్యం అడుగుతుంది. నువ్వు బుద్ధిహీనుడిగా ఉండాలని బైబిల్ కోరుకోవట్లేదు, నువ్వు జ్ఞానహీనుడిగా ఉండాలని బైబిల్ కోరుకోవటం లేదు, లేకపోతే నువ్వు తెలివిలేని వాడిగా ఉండాలని బైబిల్ కోరుకోవట్లేదు. కోరుకోకుండా పోయినా కూడా మళ్ళీ అడుగుతుంది, ఇంకెంతకాలం కావాలి అని అడుగుతుంది. ఇంకెంతకాలం ఉంటావు ఇట్లాగే నువ్వు? మనం బాగా విసిగిస్తా ఉంటే తల్లిదండ్రులు, ఇంకెంతకాలం చంపుతావురా మమ్మల్ని, ఇంకెంతకాలం విసిగిస్తావురా మమ్మల్ని. విన్నారా ఈ మాటలు? పేరెంట్స్ అంటాను, విన్నారామండి? ఏమంటే ఇంకెంతకాలం విసిగిస్తారా నన్ను మీరు, ఇంకెంతకాలం రా నన్ను, సావనన్న సావరాదరా, సంపనన్న సంపరాదరా. విన్నారా ఈ మాటలు? ఏంటి పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఆ పీక్స్కి వెళ్ళిపోతున్నాయి అంటే, ఆ జ్ఞానం లేని వాళ్ళ వలన, ఆపాసకుల వలన, ఆ అసహ్యం నిందితుల వలన, బుద్ధిహీనుల వలన ఆ మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకెంతకాలము? హౌ లాంగ్? ఎంతకాలం? పోతానే ఉంటుంది, జీవితాంతం పోతానే ఉంటుంది. మేము మారమంటే కొడతాం, మారమంటే తిడతాం. పాస్టర్ అయిపోయారు కాబట్టి బతికిపోయారు, లేకపోతేనా ఎంతకాలం? మారాలి కదా, మారాలా వద్దా ఒకటి చెప్పండి. ఈ హౌస్లో ఉన్న వాళ్ళు పెద్దలో మారాలా వద్దా?
ఎస్, అందరూ మారాలి. ఇంకెంతకాలం? నేను మారను, నేను ఇంతే, నా బతికింతే, నా తీరింతే. వాళ్ళు వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటండి? సున్నా అంటున్నారా? ఇవి అంతా అంటారంటే సున్నా, ఏ లాభము లేదు. ఎంతకాలము ఓ బుద్ధిహీనుడా, ఓ జ్ఞానం లేనివాడా, ఎంతకాలం ఇంకా నీకు కావాలి మారటానికి? ఆయువు ఒక రోజు అయిపోద్ది, అప్పటికన్నా బుద్ధి వస్తుందా? రాదు. నేను ఒకసారి ఇట్లాగే ఒక చనిపోయిన తర్వాత వారికి జ్ఞాపకార్థ కూటికలోకి ఆహ్వానించారు నన్ను. నేను వెళ్ళినప్పుడు వాక్యం చెప్పమని అడిగారు. నేను చిన్న వాక్యం బోధించాను. ఇంకో పాస్టర్ గారు వాక్యం బోధించారు, అయిపోయింది. కానీ అక్కడ అందరూ ఆయన చనిపోయిన గురించి ఎప్పుడు పొగుడతారుగా, భజనేగా. చనిపోయిన తర్వాత మంచోడని, పెద్ద గొప్పోడని దేవుడు పొగుడతారు, ఎంత చెడ్డోడైనా సరే. అందరూ అన్ని మంచిగా ఉన్నాయండి. అబ్బాయి అసలు భలే ఉంటాడండి, అందరితో బాగుంటాడండి, అందరితో మంచి హ్యాబిట్స్ అండి, అన్నీ బాగున్నాయండి. కానీ ఒక తాగుడే ఉందండి, దాంతోనే చనిపోయాడండి, తాగి. ఇప్పుడు తాగటంలో చచ్చిపోయాడు, తాగుపోతాడు. నువ్వు అట్లా ఉండకండి అని ఒకటి చెప్పట్లే అక్కడ. ఆ ఒక్కటి మినహాయించి మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడి ఎలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు అంతా. మనిషిలో ఒక్క చెడ్డతనముని మినహాయించేసి అతనిలో ఉన్న మంచితనంతో తీసుకుంటున్నారు. ఆ చెడుతనం వల్ల అయిపోయింది కాబట్టి దాన్ని విసర్జించండి అని మాత్రం మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతాయా డేవిడ్? గొడవలు అయిపోతాయి అక్కడ. మీరు ఎక్కడన్నా చూడండి, ఎంత వ్యక్తినైనా చూడండి, చనిపోయిన తర్వాత పొగడతలే తప్ప ఏమా, చనిపోతే పొగడతలే ఉంటాయి, ఇంకేముంటాయి? బతుకున్న వాళ్ళు పొగడతలు ఉంటాయా? నేను పొగడాడంటే చచ్చిపోవడం గుర్తుపెట్టుకోను. నేను కూడా పొగడాడంటే నీ సావు అనే గుర్తుపెట్టుకోవాలి. పొగడటం వల్ల ఏమో తెలుసా అండి, మన థింకింగ్ క్యాపబిలిటీస్, మన లివింగ్ క్యాపబిలిటీస్ అక్కడతో ఆగిపోతాయి. ఎప్పుడైతే పొగడలేదా మనిషిని, ఎదుగుతానే ఉంటాడు, కొట్టుకుంటానే ఉంటాడు, కొడతానే ఉంటాడు పైకి. నిన్ను పొగిడి అప్ప ఎంత జ్ఞానం, ఎంత అని పొగిడామా అయిపోద్ది, అక్కడ బుర్ర ఆగిపోద్ది. చనిపోయిన వాళ్ళు పొగుడతారు, ఎందుకు? అంతకుమించి ఆ బుర్ర పెరగదు, ఇంకా అయిపోయింది. బతుకున్న వాళ్ళు పొగడరు, ఎందుకు? సైకలాజికల్గా ఇది రీజన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం బైబిల్ అడుగుతుంది ఈరోజు వాళ్ళందరినీ, నన్ను అడుగుతుంది. ఇంకెంతకాలం ఈ బుద్ధిహీనత, ఇంకెంతకాలము ఈ జ్ఞానహీనత, ఎంతకాలము ఇంకా అపహాసకులుగా ఉంటారు, ఎంతకాలం ఇట్లా మాట్లాడుకుంటుంటారు, ఎంతకాలం? హౌ లాంగ్? మై డియర్ కాంగ్రిగేషన్, చిన్న రీక్యాప్ చేస్తున్నాను. ద నేచర్ ఆఫ్ ఫూల్స్. వాడు ఏం చేస్తాడంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు, చెడు వైపుకి వెళ్ళడు, జ్ఞానంతో ఉంటాడు, జ్ఞానహీనుడిగా ఉండడు, తలపైకి ఎత్తుకొని విర్రవీగుతూ వాడు ఎక్కడికి పోడు, తగ్గించుకుని ఉంటాడు, అక్కడే ఉంటాడు, కామ్గా ఉంటాడు. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ ఈ యొక్క వెర్రితనము, ఈ మూర్ఖత్వము, ఈ యొక్క ఫూలిష్నెస్తో ఉంటే వచ్చే ప్రతిఫలం ఏంటి అంటే ఏముండదు. ఒక ఫూల్ అంటే ఒక వెధవ ఇంకొక వెధవతో కలిసి తిరిగితే ఏమవుతుందంటే చెడిపోతాడు, పాడైపోతాడు. వాడిని ఎప్పుడు కరెక్ట్ చేయలేము. పాయింట్ నెంబర్ 3, ఎప్పటికీ కరెక్ట్ చేయలేము. పాయింట్ నెంబర్ 3, సామెతలు 1:7 చూసుకున్నట్లయితే ఒక వివేకానికి ఒక పిలుపునిస్తా ఉంది. వివేకం ఒక పిలుపు. ఏమని పిలుపునిస్తా ఉంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దేవుడి భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానానికి మూలము. తెలివిగలవాడు తీసుకుంటాడు, మూర్ఖుడు దాన్ని విసర్జిస్తాడు. 4వది కాల్ టు రిపెంటెన్స్. అడుగుతున్నాడు, ఇంకెంతకాలం ఉంటావు, మారవా? ఇంతేనా నీ బతుకు, ఇంతేనా నీ ఆలోచన, ఇంతేనా నీ జ్ఞానం డేవిడ్, ఇంతేనా నువ్వు, మారవా? ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను, అందరిని అడుగుతున్నాను ఇదేమంట, నన్నే ప్రశ్నించుకుంటున్నాను, తర్వాత ఇంకెంతకాలం ఇంట్లానేనా? ఈ ఒక జ్ఞానహీనతని విడిచి మీరు జ్ఞానం కావాలంటే మీకంటే తెలివైన వాళ్ళతో ఉండండి. అర్థమవుతుందా? మీకంటే తెలివైన వాళ్ళతో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ముగ్గురు వ్యక్తులు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మా డాడీ, నేను, శరత్ గారు. పర్లేదు కదా? వద్దా? తీసుకోవద్దు, సరే.
మేము ముగ్గురు ఉన్నాం, ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఇప్పుడు జానన్ అంటాడు, నాకంటే తెలివైనవాడు పాస్టరు, నేను పాస్టర్తో ఉంటానని ఆయన అనుకుంటే ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి, నేనే పెద్ద తెలివిలేనివాడిని, నేను ఇంకో తెలివైనవాడితో నేను జోడీ కట్టాలి అని చెప్పేసి నేను ప్రకాష్ గారితో నేను జోడీ కడతాను. ఎందుకు? ఆయన నాకంటే తెలివైనవాడు కాబట్టి. ఇప్పుడు ఆయనేమో నన్ను తెలివైన అనుకుంటున్నాడు, నేనేమో ఆయన తెలివైన అనుకుంటున్నాను. నా పరిస్థితిని చూశారు, చాలా దుర్బలమైన పరిస్థితి నాది. నాకు జ్ఞానం కావాలంటే ఆయనతో వెళ్ళాలి, ఆయన జ్ఞానం కావాలంటే నేను కావాలి. అప్పుడు నేనేం చేయాలంటే, యోహాన్ గారు, మీరు అనుకున్నంత జ్ఞానంతో నేను కాదు, నేనే ఆయన మీద ఆధారపడుతున్నాను, నీకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి ఆయన మీద ఆధారపడు, నన్ను ఫ్రెండ్గా చేసుకోకు, నువ్వు నాకు ఫ్రెండ్గా వద్దు, ఎందుకంటే నేను నీకేం ఇవ్వలేను, మన ఇద్దరు ఒకటే బుద్ధి ఒకటే జ్ఞానం, మన ఇద్దరం గెలుచుకోవడానికి కిందంతా బూడిదే. సో మీరు ఆయన మీద ఆధారపడండి అని నేను ఆయన మీద ఆధారపడాలి. అంతే కదా, నా మీద ఆధారపడుతున్నాడు, నా అంత డోళ్ళు లేడు అనుకున్నాను అనుకోండి, ఏముంటుంది అన్న కింద? బూడిదే ఉంటుంది కింద, ఏముండదు. మీకు రాదు, నాకు రాదు, ఎప్పటికీ రాదు. అప్పుడు మీకన్నా జ్ఞానంతో వదిలేయాలి. వదిలితే నేను ఏమనుకుంటానా అని వదలబోయారు అనుకోండి, మీకు ఎప్పటికీ రాదు. ఆయన ఆధారపడాలి, ఇది వాస్తవం. కానీ అలా చేయగలుగుతున్నామా? ఆయన నా మీద ఆధారపడటం వల్ల ఆయన కంఫర్ట్గా ఉన్నాడు. నేను ఆయన మీద ఆధారపడలేదు, అయిపోయింది. ఎప్పుడైనా సరే తెలివి గలవాడిని ఆధారం చేసుకొని వాడి దగ్గర జ్ఞానం నేర్చుకోండి. నేర్చుకున్నారా? అయిపోయిందా? మీరు కూడా ఒక స్థితికి వస్తారా? ఆ తర్వాత ఇంకో జ్ఞానవంతుని పట్టుకోండి. ఇక్కడ ఇంకో క్యాచ్ ఉంది, చెప్తాను. ఇప్పుడు డేవిడ్ నాతో బాగా క్లోజ్గా ఉంటాడు, బాగా డేవిడ్ నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా తెలుసుకుంటున్నాడు. మొత్తం నా గురించి మొత్తం తెలిసిపోయింది, నా జ్ఞానము, నా బుద్ధి, నా తెలివితేటలు తెలిసిపోయినాయి. ఇప్పుడు డేవిడ్ ఏం చేయాలి? నాకంటే ఇంకా ఎక్కువ జ్ఞానవంతుని పట్టుకోవాలి నువ్వు. అదే కదా సూత్రం. ఇప్పుడు నువ్వు నా జ్ఞానానికి వచ్చేసావు, నువ్వు ఇక్కడ ఉండాల్సి నాతో పాటు వచ్చేసావు నువ్వు. ఇప్పుడు నువ్వు నాకంటే జ్ఞానవంతుడిని చూడాలి. ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? మరి నువ్వు వచ్చావు, జ్ఞానం తీసుకున్నావు, వెళ్ళిపోయావు పైకి, మరి నా పరిస్థితి ఏంటి? డేవిడ్ నా సహవాసం చేస్తున్నప్పుడే నేను అనుకోవాలి, డేవిడ్ ఎప్పుడైనా సరే నా జ్ఞానం పొందుకుంటాడు, నా అంత జ్ఞానం, నేను ఇలాగే ఉండిపోకూడదు, నేను ఇంకా జ్ఞానం పెంచుకోవాలని. నువ్వు ఎప్పటికీ నా స్థితిలోకి రాకుండా నేను జ్ఞానం పెంచుకుంటూ పోతూనే ఉండాలి. అంతేగాని నీకు జ్ఞానం ఇవ్వకుండా ఉండకూడదు. నీకు అవకాశం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. అట్లాగనే నేను ఇంకొకరి దగ్గర జ్ఞానం పొందుకుంటూ ఉండాలి, ఇంకా ఎదుగుతుండే ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. నేను ఎప్పుడైతే జ్ఞానం పొందుకోవటం ఆపేస్తానో అతడు నా స్థితికి వచ్చి నన్ను తోట వెళ్ళిపోతారు పైకి. సో నువ్వు నా దగ్గర ఆధారపడి నా జ్ఞానం కోసం, నా తెలివి కోసం నా దగ్గర ఉన్నావంటే, ఏమండి, తెలివి కోసం ఉన్నావంటే అది నేను కూడా పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నాకంటే ఎక్కువ పెంచుకున్నావంటే గురువుని మించిన శిష్యుడు అవుతావు. గురువుని మించిన శిష్యుడు అవుతావు. అందుకనే మీరు డాక్టర్స్ చూసుకున్నా కానీ, లేకపోతే ప్రొఫెసర్స్గా చూసుకున్నట్లయితే, టీచర్లు కాదు, ప్రొఫెసర్స్, లేకపోతే డాక్టర్స్, లేకపోతే ఇంజనీర్స్, లెక్చరర్స్ కాదు, ప్రొఫెసర్స్. ఇంజనీర్స్ ఎవరంటే మామూలుగా బీటెక్ అయిపోయి వచ్చిన బయట వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. ఇస్రోలోను, లేకపోతే నాసాలోను, లేకపోతే డిఫెన్స్లోను పనిచేసే మిసైల్స్ తయారు చేస్తారు, ఆ టెక్నాలజీస్ ఇంజనీర్స్ పెద్ద పెద్ద వాళ్ళు. దాదాపు ఇండియాలో 400 మంది ఉంటారు ఆ ఇంజనీర్స్. IEEE-IELTSలో ఉన్న వాళ్ళంతా, IEEE మెంబర్స్, వీళ్ళంతా 400 మెంబర్స్. వాళ్ళతోనూ డాక్టర్స్తోనూ వాళ్ళ కింద ఇంటర్న్షిప్ చేస్తారు. వాళ్ళు జ్ఞానం పొందుకుంటారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ రీచ్ కాలేరు, వాళ్ళని ఎప్పుడూ రీచ్ కాలేరు. ఎందుకంటే వాళ్ళు మాస్టర్ పీస్, వాళ్ళందరూ టాప్ గ్రేడ్. వాళ్ళ దగ్గర జ్ఞానం పొందుకోవటమే కానీ వాళ్ళని మించిన జ్ఞానం సంపాదించుకోవడం అసాధ్యం. ఐన్స్టీన్ కింద చాలా మంది పనిచేశారు, కానీ ఐన్స్టీన్ అవ్వలా. నికోలా టెస్లా కింద అనేక మంది పనిచేశారు, కానీ నికోలా టెస్లా ఎంత అవ్వలా. అట్లాగే చాలా మంది వారి దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర చాలా మంది కింద పనిచేశారు. లేకపోతే చాలా మంది సైంటిస్టులు చూడండి, వాళ్ళ కింద పనిచేశారు. అబ్దుల్ కలాం, ఆయన కింద చాలా మంది పనిచేశారు. ఎవరు కూడా ఆయన్ని మించిపోలా. ఎందుకు మించిపోలా?
ఆయన ఎప్పుడు జ్ఞానం పెంచుకుంటూనే పోతూనే ఉన్నాడు. జ్ఞానాన్ని పంచుతున్నాడు, పెంచుతున్నాడు. ఈ పెంచుకునే పద్ధతి చాలా బాగా ఉంది, ఇచ్చే పద్ధతి కూడా చాలా బాగా ఉంది. వాళ్ళందరూ నేర్చుకోవడానికి వచ్చారు, కానీ ఆ వారిని మించిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. జూనియర్ డాక్టర్స్ నేర్చుకుంటారు, ఎంత నేర్చుకున్నా ఆ సీనియర్ అలా మిగిలిపోద్ది అంతే. కొంతమంది దాటుతారు, ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో. ఆ జ్ఞానం పెంచుకుంటా పోతా ఉంటే వాళ్ళు కూడా దాటలేరు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా జ్ఞానం అనేది మీ సొంతమో వారి సొంతమో నా సొంతమో కాదండి. అది పెంచుకుంటూ పోతా ఉండాలి. అది ఎట్లా వస్తుంది? సహవాసం వల్ల వస్తుంది. మీ సహవాసం మార్చకపోతే, ఏమండి, మీ యొక్క సహవాసాలు మీరు మార్చకపోతే మరెన్నటికి మీరు జ్ఞానవంతులు అవ్వలేరు. మీకంటే జ్ఞానవంతుడు, బహు జ్ఞానవంతుడు చూసుకోండి. నా దగ్గర 2 రూపాయలు అంటే మీ దగ్గర 3 రూపాయలు అంటే నువ్వే ధనవంతులు అనుకో. మాకు 2 రూపాయలు 3 రూపాయలు తేడా లేదు. లేకపోతే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అక్క దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి అమ్మో పాస్టర్ గారు బాగా జ్ఞానం ఉంది, 100 రూపాయల జ్ఞానం ఉంది ఆయనకి అనుకోమాకండి. ఒక 1,00,000 కోట్లు 1000 కోట్లు జ్ఞానం ఉన్నోడిని ఎత్తుకోండి. అట్లాంటి వాళ్ళని పట్టుకుంటేనే మన జ్ఞానం పెరుగుతుంది. పావులాకి ఇంకో 10 రూపాయలు, 10 రూపాయలకి ఇంకో రూపాయి వేసుకుంటే ఏం పెరగదు. ఎస్, ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే 2-3 నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసాం తండ్రి. అవును ప్రభు, ఎంతో జ్ఞానంగా మాట్లాడాను, కానీ కొన్ని విషయాల్లో నేను కూడా జ్ఞానహీనుడనే. అయ్యా, మా జ్ఞానానికి ఆధారమైన దేవా నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరికి తెలివిని, జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతున్నాను. కానీ ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారో అది వారికి అనుగ్రహించమని కోరుతా ఉన్నాం ప్రభువ. అయ్యా, మా వెరితనాన్ని, బుద్ధిహీనతని వీడి అయ్యా మేము ఎంతకాలము ఇలాగే ఉండగా తండ్రి, అయ్యా మరి మేము మారుటకు అవకాశాంతో తండ్రి అయ్యా నేర్చుకొని దాన్ని అవలంబించే జీవితం మాకు దయచేయమని, మాకున్న మూర్ఖత్వాన్ని మేము వీడి అయ్యా మేము అయ్యా మీ పాదాల చెంత మేము చేరి అక్కడి నుండి తగ్గింపుతనంతో మీకు ముందుకు వచ్చేటకు సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం మా అపరాధం క్షమించము, శోధనలను దేఖిత రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, now and forevermore. And all the God's children says, Amen.